మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. నా మాట నమ్మండి మేడం. మీకు దండం పెడతాను, ప్లీజ్ మేడం. నేను అలాంటి దాన్ని కాదు. చాలేమ్మా. రిసార్ట్ గదిలో కస్టమర్తోనే డైరెక్ట్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావా? నీ పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచి ఉన్నారు ఈ వృత్తిలో? 6 నెలల నుండి మేడం. సంవత్సరం నుండి మేడం. నిన్ను చూస్తుంటే మాత్రం రీసెంట్గానే ఈ పనిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా పట్టుబడ్డం ఫస్ట్ టైం అనుకుంటాను. మేడం ప్లీజ్, నేను ఈ వృత్తిలో ఉన్నదాన్ని కాదండి. రిసార్ట్కి మా ఆయనతో వచ్చాను, అర్థం చేసుకోండి. మాది చాలా పరువు గల కుటుంబం. మీలాంటి వాళ్ళు పైకి చూడ్డానికి పరువు గల పతివ్రతలానే కనబడతారు, కానీ పట్టుబడ్డాకే తెలుస్తుంది మీ అసలు రూపం. ఎంతమందిని చూడలేదు నీలాంటి కేసుల్ని. అయ్యో మేడం, నేను అది కాదండి. నా మాట నమ్మండి ప్లీజ్ మేడం. నన్ను వేరే ఒక ఆవిడ తనకి తోడుగా పిలుచుకొచ్చి సాయంగా గదిలో ఉండమంటే ఉన్నాను మేడం. ఇంతలోనే మీరొచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అసలు ఆ లోపల ఒక మనిషి ఉన్నాడని కూడా నాకు తెలియదు మేడం. నాకు ఇలాంటి కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది మేడం? నేను ఒక పెద్దింటి కోడలునండి. చాలా గౌరవమైన కుటుంబం మాది. ఏంటి పెద్దింటి కోడలువా? సరే అయితే అవునో కాదో తెలుసుకుందాం. మీ పెద్దింట్లో పెద్దవాళ్ళకి ఫోన్ చేయి. అత్తయ్య గారు. శరణ్య, నేను మీ విషయంలో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేనమ్మా. లేదు, ఈ సమయంలో అత్తయ్య గారికి ఫోన్ చేసి ఆవిడున్న ఈ సంతోష సమయాన్ని నేను పాడు చేయలేను. ఈ ఒక్క విషయం నేను అత్తయ్య గారికి చెప్పాల్సి వస్తే ఆయన గురించి కూడా మొత్తం అంతా మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. చెప్పలేను, ఇది సమయం కాదు. హలో, ఏమైంది? పెద్దింటి కోడలా, ఏం ఆలోచిస్తున్నావు? ఏ పెద్దింటికి ఫోన్ చేయాలో తెలియట్లేదా? నీలాంటోళ్ళు చెప్పే ఇలాంటి స్టోరీలు నేను బోలెడు విన్నాను. ఛా, ఏం కేసులో ఏంటో తల పాడైపోతుంది. కానిస్టేబుల్ సార్, టీ తీసుకురా. ఓకే సార్. సార్, ఏంటి సార్, ఏమైంది? రిసార్ట్లో మర్డర్ కేసు. చంపింది ఎవరో తెలిసిందా సార్? ఎక్కడ తెలిసింది ఇంకా? అసలు చూద్దామంటే కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. మన దరిద్రం ఏంటంటే ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేసి అవట్లా. అమ్మయ్యా, అంటే ప్రస్తుతానికి ఏ సమస్య లేదన్నమాట. సార్, టీ సార్. ఏంటి వీళ్ళ పరిస్థితి? ఆ ఇద్దరమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ చేశామని ఒప్పుకున్నారు సార్. కానీ ఆవిడ మాత్రం నేను అమాయకురాల్ని, పతివ్రతని అంటూ మాట్లాడుతుంది. సార్, నిజం సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. మీకు దండం పెడుతున్నా, నన్ను నమ్మండి సార్. నేను అలాంటి దాన్ని కాదు సార్. ఒకవేళ నిజంగానే దొరికిందంటే మాత్రం ఇంకా పిల్ల పరిస్థితి అంతే. అయినా అలా దొరికిపోయే కన్నా ముందే కిక్కురు మనకుండా వెళ్ళి పోలీసులకి లొంగిపోతే కనీసం పరువు పోకుండా అయినా ఉండేది కదా. అయినా నువ్వేంటిలా నుంచున్నావు? పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, నేను రెడీ చేయాలి. కూర్చో కూర్చో రా.
అయినా ఈ వదినిచ్చిన మత్తు మందులే కదా నేను కలిపింది. మరి మహేష్ రక్తం కక్కుకొని ఎలా చనిపోయాడు? ఒకసారి అడుగుదామా? వద్దులే, అందరికీ తెలిస్తే పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. అమ్మో, వదిన అన్నట్టు వాళ్ళు నన్ను నిజంగానే వచ్చి పట్టేసుకుంటే విషయం చాలా పెద్దదైపోతుంది. ఇంటి పరువు పోతుంది. అంతవరకు రానివ్వకూడదు. నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోవడం మంచిది. రెడీ చేస్తానంటే ఇప్పుడు పేపర్ చదువుతావేంటి? నేను బయటకు వెళ్ళొస్తాను వదినా. అయ్యో లారీ, బయటికా? ఇప్పుడెక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఏంటి? అదే వదినా, పోలీస్ స్టేషన్ లైన్లో బ్యూటీ పార్లర్ ఉంది కదా, పార్లర్కి. ఆ, ఈ టైంలో పార్లర్ ఏంటి? ఫేస్ చాలా డల్గా ఉంది వదినా, నేను త్వరగా వెళ్ళొస్తాను ప్లీజ్. అమ్మ వాళ్ళకేం చెప్పొద్దు. ఆ,